ఒక 4 నెలల క్రితం 3 నెలల క్రితం తీసాం. ఎడిటింగ్లు అవి నాకు టైం ఉండడం కుదరక, కానీ మంచి సందర్భంలో రేపు 16 నుంచి ధనుర్మాసం పెడుతుంది. ఇంకా ఇలాంటివి చాలా రావాలి, మా సమయాన్ని బట్టి వస్తుండేవి. అలాగే ఇంకొకటి, ఇది అయిన తర్వాత వీళ్ళు ఆనందపడతారు. ఇది నువ్వు ఇట్లా నన్ను అది ఇస్తాను శివశంకర్, మళ్ళీ ఇస్తాను, ఏముంది అవలే, మళ్ళీ ఇస్తా. ఇంకొక పాట కూడా మీరు చూద్దురు, ఆనందపడుదురు. అవి ఆల్రెడీ రిలీజ్ అయినవే, కానీ మీరు ఆనందపడతారని. ఓకే, ఇది మాత్రం మనం రిలీజ్ చేద్దాం, మంత్రం చెప్దాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం శ్రీనరసింహ. జై నరసింహ, జయ జయ నరసింహ. ప్రహ్లాదేశ జయా పద్మ ముఖా పద్మ భృంగో. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. 2 చేతులు పైకి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గోవింద. మరోసారి మరో మంత్రం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గోవింద. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. భారత్ మాతా కీ. శ్రీ ఆది శంకరాచార్య స్వామికి, భగవద్ రామానుజాచార్య స్వామికి, శ్రీ మధ్వాచార్య స్వామికి, శ్రీ కాళహస్తీశ్వర భగవానికి, శ్రీ శ్రీశైల మల్లికార్జున స్వామికి, శ్రీ కాశీ విశాలాక్షి మాయకి, శ్రీ దాక్షారామం భీమేశ్వర స్వామికి, శ్రీ పిఠాపురం పురోహితి కామాయికి, పాదగయ క్షేత్ర की,
కృష్ణ గోదావరి మాయికి నమ పార్వతీపతయే హర హర మహాదేవ శ్రీ వారాహి మాయికి శ్రీ వారాహి మాయికి. మా ఈ యొక్క లఘు చిత్రం నిజమైన హిందువులందరికీ సమర్పించబడుతుంది. మా తల్లిదండ్రులకి నమస్సులతో మా పూజ్య గురుదేవులైనటువంటి జయపతాక స్వామి గురు మహారాజు వారికి, మా యొక్క పరమ గురు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి, శ్రీ శ్రీ రాధా గోవిందులకి ధన్యవాదాలతో ప్రణామాలతో ఇది ప్రజల్లోకి భక్తులకి దేశభక్తులకి అందరికీ అంకితం కావింపబడుతుంది. భారత్ మాతకి వేయండి, కుదిరితే లైట్లు ఆర్పండి. సౌండ్ 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 అది మళ్ళీ ఆగి చెయ్యి. ఇప్పుడే మీ బైబిల్ ప్రకారం ఏం చెప్తాడు దేవుడు? మా మత లక్ష్యం ఏం లేదండి. ఏ మతం అని చెప్పగలుగుతాం? అందరూ ఒకటే కదా. మీ ఇంట్లో భగవద్గీత ఉందా? లేదు. ఇంట్లో పూజలు పునస్కారాలు అవన్నీ చేసుకుంటారు? ఇంట్లో ఉందా? మీకు ఖురాన్ చదవమని ఎవరు చెప్పారు? కంపల్సరీ చెప్తాను. మీ మమ్మీ డాడీ ఏం చెప్పలేదా? భగవద్గీత చదవాలి, మహాభారత చదవాలి ఇలాంటివి చెప్పలేదు. ఎక్కువ క్రిస్టియన్ మేము. మీ పిల్లలకు చెప్తారా? పిల్లలకు చెప్తాము, అందరం కలిసి కుటుంబం రాదు. ఖురాన్ చదువుతారు? ఈ భూమి మీద ఒక మతం ఉండాలి అని అనుకుంటే ఏది ఉండాలని కోరుకుంటారు? నమస్తే, నా పేరు సంధ్య. ఇప్పుడు మనం జనాల్లోకి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే వాట్ ఎవర్ ద రిలీజియన్ ఈస్, క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి, అలాగే వాళ్ళ స్పిరిచువల్ గోల్ ఏంటి, జనాల నాడి ఇలాంటి విషయాలలో ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి వెళ్తున్నాం. లెట్స్ గో. మీ హాబీస్ ఏంటి? నేను డైలీ బైబుల్ చదువుతాను. మార్నింగ్ పిల్లల చేత కూడా చదివిస్తాను. ఎవ్రీ మార్నింగ్ 5కి లేచి వాళ్ళకి చదివించి నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని టైలరింగ్ షాప్లో ఉంది. చిన్నప్పటి నుంచి చదువుతున్నా అంటున్నారు కదా, మీకెవరు చెప్పారు? నాకు మా మమ్మీ చెప్పింది. ఇప్పుడు మీ పిల్లలకు చెప్తున్నారు, మా పిల్లలకు మేము చెప్తున్నాం బైబుల్ చదవాలి, మంచిగా అందరితో కలిసి ఉండాలి, కంటిన్యూగా ప్రేయర్ చేసి బైబుల్ చదివితేనే మంచి జరిగిద్దని మా ఒపీనియన్. నీ తల్లినైను, నీ తండ్రినైను, నీ కుమారునైను, నీ కుమార్తెనైను, నీ కౌగిట భార్యనైను ప్రాణంతో సహా ద్వేషింపకుండా నువ్వు నా దగ్గర వాడు కాదు. దేవుడైతే ఇలా చెప్తాడా? ఫర్ సపోజ్ ఒక 100 years తర్వాతనో 50 years తర్వాతనో ఈ భూ ప్రపంచం మీద ఒక మతం ఉండాలనుకుంటే మీరు ఏది ఉండాలని కోరుకుంటారు? ఓకే, క్రిస్టియనే ఉండాలనుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా హాని చేయాలని అనుకోరు. ఇన్ని లక్షల మంది చిన్నారులు చర్చి వేధింపులకు గురి అయ్యారని ఆధారాలు కనిపిస్తున్నా సరే వారు ఎవరికీ ఎటువంటి హాని చేయరు అని ఎలా చెప్తున్నారు తల్లి? బైబిల్ మాత్రమే చెప్పేది నిజం అని చెప్తుంది పాశ్చాత్యుల జ్ఞానం. బైబిల్కి వ్యతిరేకంగా ఎటువంటి కొత్త నిరూపణను కూడా విశ్వసించరు. గెలీలియో టెలిస్కోప్ ని కనిపెట్టి గ్రహ గతులు ఆకారాలు వర్ణించేవాడు. ఇలా భూమి గోళాకారంగా ఉన్నదని చెప్తే బైబిల్లో భూమి బల్లపరుపుగా ఉన్నదని బైబిల్కి వ్యతిరేకమని చెప్పి అప్పటి క్రైస్తవ మతాధికారులు విషం పెట్టి చంపారు గెలీలియో. సూర్యకేంద్ర సిద్ధాంతంలో కనిపెట్టిన ఆధునిక శాస్త్రవేత్త కోపర్నికస్ బైబిల్లో భూకేంద్ర సిద్ధాంతం ఉన్నదని చెప్పి అగ్నిమంటలో కాల్చి చెప్పారు. వీళ్ళు మనకు జ్ఞానం బోధించడానికి వచ్చామని చెప్తూ నీతి బోధ చేస్తే మనం వింటున్నాం. నిజం తెలుసుకో భారతీయుడా, మేలుకో భారతీయుడా. మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ ఖురాన్ చదవాలి, నమాజ్ చేయాలి, ఖురాన్ ఇది చెప్పడం, ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? మా ఫాదర్ వాళ్ళ మా తాత వాళ్ళు అందరు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు మీ పిల్లలకి చెప్తున్నారా? ఇన్షాల్లా కంపల్సరీ చెప్తాం. మేము హిందువులారా మీరు మీ పిల్లలకు కానీ మరి
ఎవరికైనా ఇలా భగవద్గీత చదవమని చెప్పారా? ఒక 50 సంవత్సరాల తర్వాతనో లేకుంటే 100 years తర్వాతనో ఈ భూమి మీద ఒక మతం ఉండాలని కోరుకుంటే ఏది ఉండాలని కోరుకుంటారు మీరు? నేను అందరికీ ఖురాన్ ఇస్తా. ఏ సెక్యులర్ కుక్కలైనా అన్ని మతాలు సమానం అని నిరూపించగలరా? నిరూపిస్తే 10 లక్షలు. మీ మత లక్ష్యం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? మతాల సమస్య కాదండి, ఇక్కడ అందరు దేవుళ్ళు సమానమే. సెక్యులర్ అందులు. కాకపోతే ఏంటంటే మన జన్మ అంటూ మన తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ ఏంటి? హిందూ ధర్మంలో మనం పుట్టాము. మొదట సనాతన నుంచి ఎలా వస్తుందో దాన్ని బట్టి ఆ మతం అనేది కన్ఫర్మ్ మన మనసులో ఫిక్స్ అవుతుంది. ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద ఏ మతం ఉంటే బాగుంటుంది? మీరు చెప్పాలంటే ఏ మతం ఉంటుందని చెప్తారు? మతాలని ఎందుకు విడదీస్తున్నారండి? మతాలు విడదీయొద్దు, అందరూ సమానమని ఇప్పుడే చెప్పాను మీకు. ఒక అన్నదమ్ముళ్ళ అక్కచెల్లిలా కలిసిమెలిసి ఉంటేనే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, వాళ్ళ మతాన్ని కూడా మనం గౌరవించాలి. భర్తకు తగ్గ భార్య. మీ జీవిత లక్ష్యం ఏంటండి? ఆ జీవితంలో ప్రభువుని తెలుసుకున్నాం. చర్చికి వస్తూ ఉంటాము, అప్పుడప్పుడు ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం, దేవుడు వాక్యం చదువుకుంటూ ఉంటాం. 2 పాపలు 1 కొడుకున్నాడు. సో దేవుడికి వాళ్ళని కూడా దగ్గర చేయాలని నా ఆశ. బైబిల్ నేర్పిస్తాను, ప్రార్థన కూడా నేర్పిస్తాను. మరి మీ మత లక్ష్యం ఏంటి? మా మత లక్ష్యం ఏం లేదండి, మతాల గురించి కాదు, కానీ క్రీస్తు దేని గురించి వచ్చిందంటే ఈ భూలోకానికి పాపిష్టి మనిషి కోసం ఆ ప్రభు మరణించి రక్షణ ఇచ్చాడు బాబు. ఆ రక్షణ మేము పోగొట్టుకోకుండా బైబిల్ చదువుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ దేవుడికి భయంకరంగా జీవించాలని మా ఆశ. పరిశుద్ధమా? బైబిల్లో ఉన్న ఇవన్నీ చదివి వినిపించడానికి మాకు సంస్కారం అడ్డొస్తుంది, కానీ పాజ్ పెట్టి మీరే చదువుకోండి, ఆ తర్వాత చెప్పండి పరిశుద్ధము అని. ఖురాన్ చదువుతారా మీరు? డైలీ చదువుతా. మీకు ఖురాన్ చదవమని ఎవరు చెప్పారు? మీ పేరెంట్సా? నా పేరెంట్స్ కాదు, ఇస్లాం చెప్తారు. ఇస్లాంలో ఉంది ఖురాన్. మెయిన్ ఇంపార్టెంట్ ఖురాన్, నమాజ్. మీరు మీ పిల్లలకు చెప్తారా ఖురాన్ చదవమని? ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా చెప్తాను నేను కూడా. బద్ధకస్తులైన హిందువులారా ఈయన చూసి నేర్చుకోగలరు. ఫర్ సపోజ్ 100 years తర్వాత లేదా 50 years తర్వాత ఈ మొత్తం భూమండలం మీద ఒక రిలీజియన్ ఉండాలి అని అనుకుంటే అది ఏది ఉండాలని అనుకుంటారు మీరు? ఇస్లామే. అన్ని మతాలు సమానం అనే దరిద్రులారా ఇప్పుడు ఏమంటారు? మామూలుగా మీరు టెంపుల్, మసీద్, చర్చ్ వెళ్తారా? టెంపుల్కి వెళ్తా, అంటే నేను శివమాల వేస్తా, టెంపుల్కి వెళ్తా. చర్చి కంటే అప్పుడు ఫ్రెండ్స్ తోటి వెళ్తా అంతే, అప్పుడప్పుడు. మసీద్కి ఎప్పుడు పోలేదు, ఒకసారి పోయినా అంతే. ఓ 100 సంవత్సరాల తర్వాత ర్యాండమ్ గా ఈ ప్రపంచంలో ఏ మతం ఉంటే బాగుంటుంది, ఏది ఉంటుంది అని అనుకుంటున్నారు? అది ఇది అని ఏం లేదు, ఏదైనా పర్లేదు. ఇది కదా అసలైన దరిద్రం. దీని పేరే సెక్యులరిజం. ఇక అది ఇది అని అంటే ఇక ఏ మతం అని చెప్పగలుగుతాం? అందరూ ఒకటే కదా, ఇండియన్స్ అన్నకి అందరూ ఒకటే లెక్కున్నారు. మరో సెక్యులర్ అందా. మీ మత లక్ష్యం ఏంటి? మతం ఏం చెప్తుంది? బైబిల్ చదువుతారు. ఓకే, మీ బైబిల్ ప్రకారం ఏం చెప్తాడు దేవుడు? మీరు మీ పిల్లలకి ఏం చెప్తారు? క్రీస్తు ఆయన చనిపోయింది మనుషుల కోసం. ఆయన నుంచి ఆ ప్రేమ అనేది, ఆ స్వచ్ఛత, లవ్ అనేది ఎలా ఇవ్వాలి అనేది ఒకటి, ఎలా మనము జీవితంలో లైఫ్లో గెలవాలనేది ఒక మాదిరిగా ఆయన చూపిస్తారు బైబిల్లో. మెయిన్ గోల్ అది. పిల్లలకి చెప్తుంటారు? చెప్తాను చదవమని చెప్పాలి. ఎందుకంటే మంచితనానికి చదవడానికి అది ఉండదు. కనీసం ఒక మంచి ప్రవర్తన నేర్పాలంటే ఖచ్చితంగా చదవమని చెప్పాలి. అమ్మా తల్లి, నువ్వు ఎప్పుడైనా బైబిల్ని పూర్తిగా చదివావా? ఇవన్నీ మేము చదవడానికి సంస్కారం అడ్డొస్తుంది. పాజు పెట్టుకొని మీరే చదువుకోండి, జూమ్ తీసుకొని క్లియర్గా. మీ మత లక్ష్యం ఏంటి? 5 గంటలకి నమాజ్కి పోతారు మేడం. నమాజ్కి పోయి వచ్చి దుకాణం తీస్తారు మా కొడుకులు. మళ్ళీ 4 గంటలకి 6 గంటల నమాజ్కి పోయి మళ్ళీ ఇంటికి పోయి సమానం చేసి మళ్ళీ వచ్చి కూర్చుంటారు ఇక్కడనే. చూసి నేర్చుకోండి ముందుగాలారా. ఏం చదువుతున్నావు? నీ పేరేంటి? ఇంటర్ మ్యామ్, ఫస్ట్ ఇయర్. నా పేరు శశాంకర్. డివోషనల్ గా మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? పూజలు అవన్నీ చేస్తారు? చేశారు. భగవద్గీత చదివావా? మీ ఇంట్లో భగవద్గీత ఉందా? లేదు. భగవద్గీత తెలియదు అసలు? తెలుసు కానీ చదవలేదు. అప్పుడు చదవలేదు. ఇంట్లో ఉందా కనీసం? ఇంట్లో లేదు మ్యామ్. ప్రపంచంలో అల్టిమేట్ గా ఇంకో
100 సంవత్సరాల తర్వాత ఇంకా 50 సంవత్సరాల తర్వాత ఈ రిలీజియన్ ఉండాలి అని అంటే ఏ రిలీజియన్ అనుకుంటాను? మంచోళ్ళు ఉండాలి మ్యామ్, రిలీజియన్ కాదు, మంచోళ్ళు ఉండాలి. ఒక హిందువు మాత్రమే ఇలా చెప్పగలను. స్పిరిచువల్ గా నీకు ఏమైనా ఐడియా ఉందా? ఇంట్లో పూజలు పునస్కారాలు అవన్నీ చేస్తుంటారా? లేదు. అసలు మనం గుడికే వెళ్ళాం. ఒక 100 years తర్వాతనో లేకుంటే ఒక 50 years తర్వాతనో మొత్తం ఈ భూమండలం మీద ఈ రిలీజియన్ ఉండాలి అని అనుకుంటే ఏదనుకుంటాం? అంటే మతాలు అట్లా ఏం లేదు, అందరూ ఉండాలి. వచ్చాడండి మరో సెక్యులర్ హిందూ. భగవద్గీత తెలుసా? చదువుతావా? తెలుసు. భగవద్గీత అంటే ఇంకా ట్రై చేస్తున్నా, చదవడానికి ట్రై చేస్తున్నా. మహాభారతం చదివావు? చదువుతావు. మీ మమ్మీ డాడీ ఏం చెప్పలేదా భగవద్గీత చదవాలి, మహాభారతం చదవాలి ఇలాంటివి? అంటే మమ్మీ చెప్పలేదు ఎక్కువ, కాకపోతే నార్మల్ గా మొక్కుతాం ఇంట్లో. ఫర్ సపోజ్ 100 years తర్వాతనో లేకుంటే ఒక 50 సంవత్సరాల తర్వాతనో ఈ భూమండలం మీద ఒక మతం ఉండాలి అని అనుకుంటే అది ఏది కావాలనుకుంటావు? మతం అంటే ఇప్పుడు సో అందరూ ఉండాలి. ఇది ఒక హిందువుకి మాత్రమే ఉండే ఉదారవాదం. క్రిస్టియన్ మేము బైబిల్ చదువుకుంటాం. మీ పిల్లలకు చెప్తారా? పిల్లలకు చెప్తాము, అందరం కలిసి కుటుంబం ప్రార్థన చేసుకుంటాము. ఇంకా బైబిల్ చదవమని చెప్తారా పిల్లలకు? చదువుతారు, నేను చెప్పకముందే చదువుకుంటారు. ఓ సెక్యులర్ హిందువులారా, మీ పిల్లలకు చెప్పారా భగవద్గీత చదవండి అని? మాకు ఒక లక్ష్యం ఉంటుంది, ఏమంటే బాప్తిజం తీసుకోవాలని ఉంటుంది మా దాంట్లో. మేము బాప్తిజం తీసుకుంటే మాకు కొన్ని ఒక 12 అట్లా 10 వాక్యాలు ఉంటాయి మాకు, కొన్ని చేయకూడదు అనేసి అవి మేము పాటిస్తాం. అన్యులను పోలిగుండరాదు. మరి ఆహార్యం, అలంకరణ ఇవన్నీ మీ పుస్తకం ఒప్పుకుంటుందా? నిజంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, బైబుల్ నమ్మిన వాళ్ళు అయితే అవి ఖచ్చితంగా పాటిస్తాం మేము. మరి బైబిల్ని నమ్మకపోతే? మార్కు 16:16 నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వాడు శిక్షించబడును. ఇలా బెదిరించిన వాడు దేవుడు ఎలా కాబడును? ఒక 50 సంవత్సరాల తర్వాతనో 100 సంవత్సరాల తర్వాతనో మొత్తం ఈ భూమండలం మీద ఒక మతం బతికుండాలి అనుకుంటే అది మీరు ఏదని కోరుకుంటారు? నేను నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్పాలంటే మా దేవుడే కోరుకుంటాను. ఇప్పుడు చెప్పండి రా సెక్యులర్ కుక్కలు, అన్ని మతాలు సమానమా? మీరందరూ టెంపుల్స్కి వెళ్తారా? రామాయణ, మహాభారత్, భగవద్గీత ఇలాంటివి ఏమైనా తెలుసా? మీ ఇంట్లో ఉన్నాయా? బుక్స్ ఉన్నాయా మీ ఇంట్లో? ఉన్నాయా? సినిమాలు చూసి తెలుసుకుంటున్నాం. ఓకే, ఇంట్లో బుక్ ఉందా? బుక్ ఏమో తెలియదు. మీ ఇంట్లో భగవద్గీత ఉందా? ఉంది, కాకపోతే నేను సినిమాలే చూస్తా, చదవను. ఫర్ సపోజ్ ఒక 100 years తర్వాతనో ఒక 50 సంవత్సరాల తర్వాతనో ఒక రిలీజియన్ మీకు ఉండాలి భూమి మీద అని కోరుకుంటే ఏది ఉండాలని కోరుకుంటారు? అంటే మాకు క్యాస్ట్ ఇవన్నీ నార్మల్ గా తెలీదు. గవర్నమెంట్ అందులో మీ క్యాస్ట్ ఏంది అవన్నీ రాసి అది పాయింట్అవుట్ చేస్తారు. వాళ్ళు అది పాయింట్అవుట్ చేయకపోతే అంత మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. This boy well said about caste certificate. ఇప్పుడు హిందూ ముస్లిం అట్లా అంటారు, అందరు కలిసి ఉన్నారు. అందరు కలిసి ఉంటేనే బెస్ట్. అన్ని రిలీజియన్స్ కలిసి ఉన్నారు, కలిసి మెలిసి ఉంటేనే బాగుంటుంది. సెక్యులర్ 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 ఈ ఉదారవాదమే మన దేశాన్ని ఇప్పటికీ 2 సార్లు మొక్కలు చేసింది. ఇంకా అవసరమా? బైబిల్ చదివారా అండి? అంతా బైబిల్ చదివాను. మా పిల్లలకి కూడా మేము ఇదే బోధిస్తాం. ఎందుకంటే హిందూ మమ్మీ డాడీ మీ పిల్లలకు చెప్పారా ఇలా? మా పిల్లలు కూడా దేవుడు మా తరాలన్నీ చూస్తారని మాకు దేవుడి మీద నమ్మకం ఉంది, అదే బోధిస్తాం. అయితే మీ పూర్వీకులంతా? హలో అండి, నమస్తే. మీ పేరు? అహ్మద్. ఓకే, ఖురాన్ చదువుతారా? చదువుతాం. ఖురాన్ చదవమని ఎవరు చెప్పారు మీకు? మమ్మీ డాడీ. ఇప్పుడు ఫర్ సపోజ్ దేవుడు మీకు అవకాశం ఇస్తే ఒక 100 సంవత్సరాల తర్వాతనో ఒక 50 సంవత్సరాల తర్వాతనో ఈ భూమి మీద ఒక మతం ఉండాలి అని అనుకుంటే ఏది ఉండాలని కోరుకుంటారు మీరు? మంచిగా ఉండాలి, ఇస్లాం మంచిగా ఉన్నా అదే చేస్తా, ఇస్లామే మంచిగా ఉంటుంది. వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు, కానీ మన సెక్యులర్ కుక్కలే. హలో, వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ రేసి అండ్ మాన్సీ. వరల్డ్ లో ఒక రిలీజియన్ ఉండాలంటే ఫైనల్ గా ఇంకొక 100 years లో కానీ ఒక 50 years లో కానీ ఏది ఉండాలని కోరుకుంటారు? వాట్ ఈస్ యువర్ విష్? I still want to be Hindu. Okay. Like I actually respect all the other religion. It's not like I only like Hindu because I'm a Hindu person. I actually respect and I actually celebrate all other religious festivals, and I'm very happy that even though we have so many different cultures, we are still so united together, and that's why it's called as India. Can you show your secularism in the old city? I totally agree with her that dress doesn't matter.
your heart, and with my whole heart I'm an Indian. ఈ మంచితనమే కదా మనల్ని మింగేస్తుంది సూట్ కేసులు ఫ్రిడ్జ్లు గిఫ్ట్స్. చక్కగా హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఈ మూడింటికి మతాలకి సంబంధించినటువంటి లోగోస్ వేసుకున్నారు. ఈ సింబల్ చూడగానే మీకు అర్థమైందిగా మీరు సెక్యులర్ హిందూ. ఈయన అడిగి తెలుసుకుందాం ఈయన ఒపీనియన్. మీరు ఏం చేస్తుంటారండి? మీ పేరెంట్? నా పేరు శివస్వామి అండి. ఈ మూడు లోగోస్ వేసుకున్నారు కదా, మీరు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా? మరి హిందూ అండి, కాకపోతే మతాన్ని గౌరవిస్తాం. అందుకే అంటారు బొద్దుగల్లు అని. సపోజ్ ఈ భూమి మీద ఇంకొక 50 సంవత్సరాల తర్వాతనో 100 సంవత్సరాల తర్వాతనో ఒక మతం ఉండాలి అని అంటే అది ఏ మతమై ఉండాలని మీరు కోరుకుంటారు? మొత్తం ఇదేదే లేదు, మొత్తం అన్ని కలిపి ఉండాలి, అందరూ కలిసి మళ్ళీగా మనం వెళ్ళాలి ఎదరికి. మళ్ళీ ఎత్తాడు, బాగా ఎత్తాడు. బుక్స్ ఏమన్నా చదువుతావా? చదువుతాను. అంటే క్లాస్ బుక్స్ కాకుండా, అకాడమిక్ కాకుండా వేరే ఇంకా? బైబుల్ బైబిల్ చదవడం ఎవరు నేర్పించారు? నీ అంతటా నువ్వు చదువుతావు లేకుంటే పేరెంట్స్? అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి నేర్పించారు. ఏ సెక్యులర్ పొందుగలరా, మీకు మీ అమ్మ నాన్న ఇలా చదివించారా భగవద్గీత? ఒక 50 సంవత్సరాల తర్వాత, ఒక 100 సంవత్సరాల తర్వాత ఏ రిలీజియన్ ఉంటుంది, ఈ ప్రపంచంలో ఏ రిలీజియన్ ఉంటే ఇష్టం, ఏ రిలీజియన్ ఉంటుందని నీకు అనిపిస్తుంది? నాకు క్రిస్టియానిటీ ఉండాలంటే, క్రిస్టియానిటీ ఉంటేనే ఇష్టం. చూసారుగా అన్ని మతాలు ఇక్కడ ఉండాలి అనే పొందుగలరా. పురాతన కాలం నుంచి సనాతన ధర్మం అయితే ఉంది, 1000 సంవత్సరాల నుంచి ఉంది, కాకపోతే ఇప్పుడు కూడా కొనసాగుతుంది అని చెప్పి కోరుకుంటాం. చూశారుగా ఇప్పటిదాకా ప్రజలు హిందువుల యొక్క, క్రైస్తవుల యొక్క, ముస్లింల యొక్క వారి వారి భావాలు వారు వ్యక్తం చేశారు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఒక పండ్లు అమ్ముకునే వ్యాపారి కావచ్చు, ఓ విద్యార్థి కావచ్చు, ఒక సామాన్య మరో పని చేసుకునే వ్యక్తి కావచ్చు, క్రైస్తవుల యొక్క, ముస్లింల యొక్క, సామాన్య హిందూ యొక్క భావాలు ఎలా ఉన్నాయో మనం అందులో పరిశీలించాం. హలీము తిన్నటువంటి హిందువులు ఉన్నారు, రంజాన్ ఇఫ్తార్ విందులిచ్చిన హిందువులు ఉన్నారు. మరి బోనం ఎత్తిన మీ భయ్యా ఎక్కడ్రా? కాబట్టి ఇంత చూస్తున్నా, ఇంత జరుగుతున్నా రేపు మన పరిస్థితి ఏమిటి అనే కనీస స్పృహ లేకపోతే నువ్వు కట్టిన బిల్డింగులు, నువ్వు దాచిన బంగారం, నీ బిడ్డలు, నీ ఆలి, నీ కొంప మొత్తం ఖాళీ. నిన్నెవ్వడు రక్షించడు, గుర్తుపెట్టుకో. దైవం కూడా దేవో దుర్బల ఘాతక అని చెప్తుంది. బలమున్నవాడే భగవంతుడికి ఇష్టమైన వాడు అవుతాడు. అందుకనే ఉపనిషత్ కూడా చెప్తుంది బలం కలిగి ఉండాలి. బలం లేని వాడికి భగవంతుడు బలహీనేన అలభ్య. కాబట్టి బలహీనత మరణము. స్వామి వివేకానంద చెప్పారు బలమే జీవనము. కాబట్టి మనమంతా జీవిద్దాం, ఈ ధర్మం కోసం జీవిద్దాం, ఈ దేశం కోసం జీవిద్దాం, ఈ దేశ ధర్మాల కోసం మరణిద్దాం, మరణించి కూడా జీవిద్దాం. ఈ దేశం హిందుస్థాన్ గా ఉన్నంత కాలం మాత్రమే ప్రపంచంలో ప్రశాంతత, ఆనందము, వికసిత హృదయాలు ఉంటాయి. ఒక్కసారి హిందువులు తగ్గిపోతే, మ్లేచ్ఛ మతాలు పెరిగిపోతే ఇక్కడ రాజ్యాంగం ఉండదు. వారి రాజ్యం వచ్చిన తర్వాత సుహృద్భావ వాతావరణం ఉండదు. నువ్వు నెత్తిని పెట్టుకుని మోసినటువంటి సెక్యులరిజం కూడా ఉండదు, ఉండబోదు. కావాల్సే పరిశీలన చెయ్యండి. 10 రాష్ట్రాలలో హిందువులు మైనారిటీ అయ్యారు. అక్కడ ఇల్లు సామూహికంగా అమ్మబడుతున్నాయి, అమ్మాయిలు సామూహికంగా మానభంగం కావింపబడుతున్నారు. అది రేపు నీ ఇంటి దాకా వస్తుంది. చూశారు కదా వాళ్ళ బుద్ధులు. వాళ్ళు వాళ్ళ మతం మాత్రమే ప్రపంచమంతా ఉండాలని వాళ్ళు ప్రకటిస్తున్నారు, పనిచేస్తున్నారు. మనం మాత్రమే అన్ని ఉండాలి, అందరూ నీ సోదరులనే భావం నీ ఒక్కడికే ఉంది కాబట్టి నువ్వు భయ్యా అంటున్నావు. నిజంగా నువ్వు చెప్పేది నిజమైతే, నువ్వు అనుకున్నది నిజమైతే వాళ్ళ మసీదుల్లో ఖాళీగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వేస్తారేమో నీ భయ్యాలను అడుగు ఒకసారి. ఆ చర్చిల్లో భజన చేసుకుంటాం పిలుస్తారేమో అడుగు ఒకసారి. కాబట్టి గత
ఫలితాలు చూసి బుద్ధి తెచ్చుకోకపోతే అవే పునరావృతం అవుతాయి. గుర్తుపెట్టుకోండి. మరోసారి భారత్ ఖండించబడకూడదు అంటే హిందువులు కలిసి ఉండాలి, హిందువులుగా ఉండాలి, ఈ హిందుస్థాన్ని కాపాడాలి. అందుకోసం అఖండ భారత్ మనం సాధిస్తామో లేదో, ఉన్న భారత్ ఖండితం కాకుండా ఉండడానికి మనమంతా కలిసి ఉన్నామా వద్దా, కలిసి నడుద్దామా వద్దా, మాట్లాడదామా వద్దా, ప్రశ్నిద్దామా వద్దా, సమయం వచ్చినప్పుడు ఎదిరిద్దామా వద్దా, దీనికోసం ఒక్క అటెంప్ట్ చేయండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే. రిజర్వేషన్ల కోసం కులాన్ని మార్చడం, మనుగడ కోసం మతాన్ని మార్చడం అంటే తండ్రి పేరు మార్చిని అమ్మని అవమానపరిచినట్లే. అమ్మని అవమానపరిచిన వాళ్ళు దేశభక్తులు ఎలా కాగలరు? మతం మార్చుకొని బతకడం కన్నా ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం మరణించడమే మిన్నా. ఈ ధర్మం కోసం జీవిద్దాం, ఈ దేశం కోసం జీవిద్దాం, ఈ దేశ ధర్మాల కోసం మరణిద్దాం, మరణించి కూడా జీవిద్దాం. జై హింద్. భారత్ మాతాకి ఎలా అనిపించింది? చాలా నిజాలు కదా. ఇవన్నీ మనం ఏదో బాహుబలి లాంటి సినిమాల్లో పెద్ద పెద్ద కొండల మీదకి హీరో దిగినట్టు చూపించడం, అవి నిజంగా కొండలు కాదు, అవి తెలుసుగా, గ్రీన్ మ్యాట్. కానీ మనం అలా గ్రీన్ మ్యాట్ మూవీ కాదు ఇది, రోడ్డు మీదకి వెళ్ళి చేశాం. పబ్లిక్ పాలసీ తెలుసుకుని మనుషులు మనం పెట్టలే, ఎక్కడ కనబడితే వాళ్ళని ఆపి ప్రశ్నించాం. కనీసం ఇలా అయినా మనం కళ్ళు తెరుచుకుంటామని. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ముస్లింలు ఎంతమంది రైతులుగా ఉన్నారు ఒకసారి చెక్ చేయండి. వాళ్ళు పూలు పండించరు కానీ పూలు అమ్ముతారు. వాళ్ళు పుట్టిన మతం పుట్టిన చోట పూలే లేవు, ఎందుకంటే ఎడారి, ఇసుక, అక్కడ పూలు ఉండవు, నీళ్ళు ఉండవు, పచ్చదనం ఉండదు, పండ్లు ఉండవు. కానీ ఆ పచ్చని పొలాల్లో పండేవన్నీ వాళ్ళు అమ్ముతున్నారు, అందులో గ్యారంటీగా అమ్ముతున్నారు. మనం తగ్గినప్పుడల్లా మనకు అమ్ముతున్నారు, అయినా మన దరిద్రులు వాళ్ళనే నమ్ముతున్నారు. చెప్పండి, మారదామా వద్దా? మారదామా? మారదామా? మారడం అంటే వాళ్ళ దగ్గర కొనడం మానడం. మారడం అంటే మనోళ్ళ దగ్గరే కొనడం. మారడం అంటే మనం మనలా ఉండడం. మన పూజలు, మన వ్రతాలు, మన తీర్థయాత్రలు, మన దేవాలయాలు, ఇవే భారతదేశంలో ప్రతి గవర్నమెంట్కి లాభాన్ని తీసుకొస్తాయి. చర్చి వలన, మసీదు వలన దమ్మిడి కాదు. ఇంకో విషయం ఏంటంటే ఎదురు నష్టం కూడా. మొన్నే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, ఫరూక్, ఎండి ఫరూక్ ₹1,00,000 ఇస్తారట ఆజ్ యాత్రకి వెళ్తే. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? కోర్టులు ఏం పీకుతున్నాయో నాకు తెలియదు. మేము తిరుమల వెళ్తే డబ్బులు ఇవ్వాలా? మేము శ్రీశైలం వెళ్తే డబ్బులు కట్టాలా? మేము మహానది వెళ్తే డబ్బులు కట్టాలా? ఉచిత దర్శనం 2 hours పెడతారా? మిగిలిన టైం అంతానేమో మేము డబ్బులు ఇచ్చి వెళ్ళాలా? మమ్మల్ని ఏమో క్యూ లైన్లో సావదొబ్బుతారా? సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి దేవాదాయ శాఖ కష్టపడుతుంది, సెక్యులర్ హిందువులు కష్టపడుతున్నారు. ఇంకా క్రైస్తవులు, ముస్లింలు కష్టం మనం చెప్పకూడదు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది, ఈ దేశంలో హిందుత్వమే ఉండకూడదు అని. వాడు ఓపెన్గా చెప్పాడు, ఈ దేశాన్ని మేము బైబిల్ దేశంగా మారుస్తామని ఒకడు,
ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మారుస్తామని ఒకడు. ఇక్కడికి వచ్చి హే ఐక్య కిస్మిస్, మినీ కిస్మిస్ రండి అని పిలుస్తుంటారు. మన పిల్లలకి శాంతా క్లాజు, ఇంట్లో బూజు అని అన్నీ వేస్తుంటారు. మనకెందుకు దరిద్రం? అదొక దరిద్రం. మనకెందుకు? ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? ఏదైనా కొనాలంటే పరిశీలిస్తాగా. కొనేస్తావు డబ్బులెట్టి? చిన్న వస్తువు కూడా టెస్ట్ చేస్తావు కదా. ఇస్లాము క్రైస్తవం, అందులో జాయిన్ అవ్వాలి. వాళ్ళ మతం ఎలా గొప్పది ఒకసారి చెక్ చేయండి. మీకు పేపర్ ఇచ్చాడా? గొర్రెల పేపర్ 4 అయిపోయినాయా? అన్నీ ఏకాదశేనా? ఓకే, గొర్రెల పేపర్లు అయిపోయినాయి. సరే, ఎనీహౌ మీకు 1, 2 ఇస్తాడు. బాలాజీకి ఇస్తాం. కూర్చో బాలాజీ, కూర్చో. ఆ గొర్రెల పేపర్లో 26 ప్రశ్నలు ఉంటాయి. మీకు ఇప్పుడు రాకపోయినా ఏకాదశి పేపర్లో నా నెంబర్ ఉంటుంది, PDF మళ్ళీ వస్తుంది. ఆ గొర్రెల పేపర్లో మన 26 ప్రశ్నల్లో మీ 2 మతాల్లో ఒక్క మంచి అమ్మను చూపించగలరా అని అడుగుతాం మనం. ఏం అమ్మ ఉన్నారు చూపించండి. ఉందా అమ్మ? మరి అమ్మ లేకపోతే అసలు బతుకుందా? మన అమ్మ గురించి చెప్పంటే ఎంతమంది అమ్మల గురించి చెప్పగలం? మా అమ్మ, మీ అమ్మ, డొక్కా సీతమ్మ, రామాయణంలో సీతమ్మ, హరిశ్చంద్రుడు భార్య, లోహిదాసుడు వాళ్ళ అమ్మ, దత్తాత్రేయుడు వాళ్ళ అమ్మ. ఎంతమంది అమ్మలు ఉన్నారు? ఎంతమంది పతివ్రతలు ఉన్నారు? వాళ్ళ దాంట్లో ఆడదానికి ఎంత గౌరవం. మనకు ఆడదంటే అమ్మ, వాళ్ళకి ఆడదంటే బొమ్మ. వాడు ఎవరినో అడిగారు, సార్ నా భార్య ప్రెగ్నెంట్ అయ్యింది అంటే చెప్పకూడదు కానీ బాధగా ఉంది, పాలు నేను తాగచ్చా అని అడిగాడు. ఆ దరిద్రుడు రిప్లై ఏమిచ్చాడంటే మీ ఫ్రెండ్స్ కూడా పిలువ అన్నాడు. అది వాళ్ళ మతం, అది వాళ్ళ మతం. మీరేమీ చదివి సాగకుండా అన్ని మతాలు ఒకటే, ఈ రాధమనోహర్ గారు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి హిందూ క్రైస్తవ ముస్లిమ్స్ మధ్య చిచ్చు పెడుతున్నారు. తొక్కేం కాదు, నిరూపించండి. ఎవడైనా ఒక అమ్మ కాపకి పుట్టోడు ఉంటే సెక్యులరిజం ఉందని నిరూపించండి, 10 లక్షలు ఇస్తా. సెక్యులరిజం ఉందని నిరూపించాలి అని ఎవరికైనా అనిపిస్తే చర్చిలో మసీదులో హోమం పెడతా, ఖర్చు నాదే. ఏ సెక్యులర్ కుక్కైనా రండి. ఇప్పుడు రండి సార్. ఇటు ఏం పేరు? ఈయనెవరో నాకు తెలీదు. ఈయన అన్నాడు నాతో, నేను దగ్గుబాటు రానా కంటే పొడుగు అని. మీరు ఒప్పుకుంటారా? ఎందుకని? కాదు కాబట్టి. అయినా ఊరుకోడు మొండోడు, నేనే పొడుగు అంటాడు. అప్పుడు ఏం చేయాలి మనం? రానా దగ్గరికి నిలబెట్టేస్తే సరిపోతుంది. ఎవడు పొడుగో ఎవడు పొడుగో తెలిసిపోతుందిగా. మీకు అర్థమైందండి? థ్యాంక్ యూ సార్. అది ఉప్పు అని నేను కాదు, పంచదార, ఉప్పు, పందార, ఉప్పు. ఎలా కన్ఫర్మ్ అవుద్ది? కొంచెం నోట్లో అయితే అయిపోయాయి.